and even 2 years later, we are getting such a big award, the biggest award in India, I would say. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుండే, నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం. దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే. ఇప్పుడు బేబీకి వచ్చినాయి. అండ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ గైస్ డూ నెక్స్ట్, యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో దట్స్ దట్స్ నాట్ అ సింపుల్ థింగ్. నేను చాలా, నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయం అవుతుంటుంది. కానీ మొన్న మా అన్న చెప్తుండే, నీ అకంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి. జాబ్ ఇస్ అ జాబ్, అ కార్ ఇస్ అ కార్, అ హౌస్ ఇస్ అ హౌస్. అది గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి. ఎందుకంటే నెవర్ డౌన్ ప్లే యువర్ అకంప్లిష్మెంట్స్ అని. అండ్ టుడే రాజేష్ అన్న, యూ బిల్ట్ సో మెనీ ఆఫ్ అవర్ built such a beautiful movie, and it's uh, it's such a big achievement, and I hope for every movie that you do, you put those leaves and say to national award winning director ఎస్కే అన్న. చాలామంది, నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా, చాలామంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు, బేబీ సినిమా ఈజ్ అ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. మేము ఏది చేసినా ఇట్లా, నేను వైష్ణవి విరాజ్ ఏదైనా కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే. మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు, ఏం కాదు, కానీ పీపుల్ వుడ్ కమ్ అండ్ సీ అస్. ఆంధ్ర వైపు ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే. అదంతా ఎట్లా బిల్డ్ చేసారో నాకు తెలియదు, కానీ ఇట్ జస్ట్ వర్క్డ్. ద మ్యాజిక్ ఇన్ ద ఫిలిం వాజ్ ద మ్యూజిక్, ద రైటింగ్, everything. And so that's why the cult producer is also a marketing genius.